హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సాంబార్ రైస్ చేశాను. చాలా బాగుంది, యమ్మీ టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అప్పడం కానీ లైక్ అప్పడం తర్వాత నేనైతే ఆమ్లెట్తో తిన్నాను. చాలా చాలా వేడిగా ఉంది, చెయ్యి కాలిపోతుంది. సో చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇంగ్రీడియంట్స్ చూడండి: హాఫ్ టమాటో, స్మాల్ ఆనియన్ అండ్ కర్రీ లీఫ్, గ్రీన్ చిల్లీ, ఒక వంకాయ, బ్రింజాల్. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. తర్వాత కొంచెం కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. గీ అయినా వేసుకోవచ్చు, బట్ ఆయిల్ వేసుకున్నాను నేను. సో కూరగాయలు బెండకాయ కోసాను, కానీ అది బెండకాయ వేయితే మళ్ళీ టేస్ట్ ఇంకోలాగా అయిపోద్ది అనేసి వేయలేదు. సో వంకాయ, బంగాళదుంపలు, క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు. సో కొంచెం మస్టర్డ్ సీడ్స్ వేసాను, ఆవాలు, తర్వాత కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, స్మాల్ ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, స్మాల్ ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుని అన్నీ ఫ్రై చేసుకుని తర్వాత హాఫ్ టమాటో వేసాను నేను. పెద్ద టమాటా అందుకని హాఫ్ వేసాను. మీరు అయితే చిన్నవి అయితే 2 వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం సాల్ట్, టమాటాలన్నీ బాగా మగ్గనిచ్చి నేను వంకాయలు వేసాను. వంకాయ టేస్ట్ చాలా టేస్టీగా ఉంది, ఫ్లేవర్ వచ్చింది, ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది. సో మీరు కావాలనుకుంటే క్యారెట్, బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. సరే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు కారం, అదే 1.5 కారం, తర్వాత కొంచెం సాంబార్ మసాలా, ఓన్లీ హాఫ్ స్పూన్ వేసాను. ఆల్రెడీ లేదు సాంబార్ మసాలా, నేను ఓన్లీ హాఫ్ స్పూన్ వేసాను. శుభ్రంగా కలుపుకొని తర్వాత నేను ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యం తక్కువ, దాల్ ఎక్కువ. ఇది మసూర్ దాల్, అది ఎర్రకందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పు కంటే ఈ కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా ఉడికిపోద్ది కూడా. సో నేను ముందుగా పెట్టుకున్నాను ఒక అరగంట. అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం చింతపండు కూడా పిసికేసి వేసాను, వాటరు. తర్వాత కొంచెం వాటర్ వేసాను, తర్వాత 1.5 కప్పు వాటర్ వేసాను. సో తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి 2 విజిల్ తీసాను. చాలా టేస్టీగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్